రోజు దేవుని వాగ్దానము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారి మాటకి విధేయులుగా ఉండాలి. అలా చేయటం వలన నీ జీవితంలో మేలు కలగటమే కాదు, నీ ఆయుష్ పెరుగుతుందంట. చాలామంది లోకంలో తల్లిదండ్రుల్ని పట్టించుకోరు, హేళన చేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు. వారిని కన్నవారు వారు ఎటువంటి వారైనప్పటికీ వారికి విధేయులుగా ఉంటూ వారిని ప్రేమిస్తూ వారిని సన్మానించేవారుగా మనం ఉండాలి. అలాగ నువ్వు ఉన్నట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు.